నెల్లూరు బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ కొనసాగుతోంది. మొత్తం 5 రోజుల పాటు ఈ రొట్టెల పండుగ జరగనుంది. కన్నుల పండుగగా సాగుతున్న ఈ రొట్టెల పండుగకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బారా షహీద్లను దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. అటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ మొదటి రోజు ఘనంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. మన దేశానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలా అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తూ ఉన్నారు. వీరు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం బారా షహీదులు ఉండే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ భారీగా భక్తులు అయితే తరలి వచ్చారు. వాళ్ళకి సంబంధించి క్యూ లైన్లలో వాళ్ళు ఈ బారా షహీదులు దర్శించుకుంటున్నారు. వాళ్ళ ఏదైతే బారా షహీదులు ఎవరైతే ఉన్నాయో వాటిపైన కలాపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా పన్నీరు చల్లుతూ రోజా పూలు వేస్తూ గంధం పూస్తూ ఇలా మొక్కులను కోరికలు తెచ్చుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే అధికారులు కూడా వీళ్ళకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం క్యూ లైన్లో ఉన్న వాళ్ళని అడిగితే ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? ఏలూరు అండి. ఏ రొట్టి కోసం వచ్చారు? ఉద్యోగ రొట్టి కోసం వచ్చామండి. ఇంతకుముందు వచ్చున్నారా ఎప్పుడన్నా? వచ్చామండి. గృహ నిర్మాణం కోసం వచ్చున్నాము, గృహం కట్టుకున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది పలందరు మురబాగల నుంచి వచ్చిన్నాము. ఈ మొక్కపడి బాగా తీరుతుందని మురబాగల నుంచి వచ్చాము. ఇంతకుముందు వచ్చారా మీరు? నా 5 ఏళ్ళ నుంచి వస్తాను సార్ మేము. ఇప్పుడు ఏ రొట్టి కోసం వచ్చారు? ఈ మొక్కపడి తీర్చేకి వస్తాను. నా మొక్కపడి తీరింది, ఈ మొక్కపడి బాగవుతుంది. మురబాగల నుంచి వచ్చినాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కన్నడలో. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము దర్శనం నుంచి వచ్చామండి. ఏ రొట్టి కోసం వచ్చారు? మేమా పిల్లలు చదువు రొట్టె కోసం వచ్చాం. ఇంతకుముందు వచ్చారు ఎప్పుడన్నా? ఇప్పుడే ఫస్ట్ రావటం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చిత్తూరు. ఏ రొట్టి కోసం వచ్చారు? మామూలు వస్తూ ఉంటాను. అమ్మా మీరమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు. ఏ రొట్టి కోసం వచ్చారు? ఇంట్లో రొట్టి ఇచ్చేదారు. ఈ విధంగా భక్తులు ఏపీలోని అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. కొందరు ఇప్పటికే మనం విన్నాము, కొందరు గతంలో కోరికలు తీరి ఉంటే ఆ కోరికలకు సంబంధించిన రొట్టెలను మార్పిడి చేసుకోవడం వేరే వాళ్ళకి వదిలేదానికి వచ్చారు. మరికొందరు ఫస్ట్ టైం వచ్చారు. ఇలా రకరకాల ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటికే అధికారులంతా కూడా వీళ్ళకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలు, అదేవిధంగా సీసీ కెమెరాలు, అదేవిధంగా పోలీసులతో విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, బారా షహీద్ దర్గా నుంచి.